హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్వి శ్రావణ్ సార్ క్లాసెస్. నేను మీ శ్రావణ్ సార్. మనం గత క్లాస్లో పబ్లిక్ ఫైనాన్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో మళ్ళీ ఇతర రాష్ట్రాలతో పోలికలు, కంపారిజన్ టు అదర్. అందులో భాగంగా ట్యాక్స్ డెవల్యూషన్ రిసీవ్డ్ బై స్టేట్స్ పర్ ₹1 ఆఫ్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్, అంటే ప్రతి రూపాయి చెల్లింపులో తిరిగి కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చేది. మనం ప్రతి ఒక్క రూపాయి తిరిగి చెల్లిస్తే మనకు రిటర్న్ కేంద్రం నుండి వచ్చే ఆర్థిక సహాయం ఎంత అది తెలుసుకుంటే, తెలంగాణకు 0.42 ఉంది. తెలంగాణకు 0.42 రూపీస్ వస్తున్నాయి, అంటే 42 పైసలు వస్తున్నాయి. రూపాయి మనం 100 పైసలు మనము కేంద్రానికి ఇస్తే కేంద్రం నుండి మనకు 42 పైసలు వస్తున్నాయి. అంటే అత్యధికంగా ఇక్కడ వస్తుంది బీహార్కి వస్తుంది. ఓకేనండి, బీహారు ₹6 వస్తున్నాయి. వాళ్ళకు రూపాయి ఇస్తే ₹6 తిరిగి వస్తున్నాయి. తర్వాత యూపీ ₹2. బీహార్ అత్యధికంగా ఏంటిది బీహార్. దాని తర్వాత యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్. దాని తర్వాత సౌత్ స్టేట్స్లో కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక. ఓకేనండి, కేరళ 49 పైసలు వస్తున్నాయి, ఏపీ 46, తెలంగాణ మిడిల్లో ఉంది. దాని తర్వాత లీస్ట్గా ఎక్కడ అవుతుంది కర్ణాటక 0.16. ఇది మనం చూడండి. సో దాని తర్వాత ఇది మొత్తం ఈ అన్ని రాష్ట్రాలతో యావరేజ్ చేస్తే దేశ సగటు అన్ని రాష్ట్రాలకు యావరేజ్ చేస్తే 0.42, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి షేర్ ఎంత వస్తుంది, 0.42 రూపీస్ ఒక్కొక్క రాష్ట్రానికి షేర్ అనేది వస్తుంది. దాని తర్వాత రెవెన్యూ రాబడులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, అది మనం జిఎస్డిపిలో చూసుకుంటే అంటే మనకు వచ్చిన రెవెన్యూ, ఒక రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ రాబడి అనేది హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే రెవెన్యూ రాబడి ఎంత ఉంది మనకు ఈ ప్రాసెస్, నెక్స్ట్ అప్కమింగ్ బడ్జెట్ ఎంత ఉంది, మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2,41,000 కోట్లు, అంతకుముందు 2,29,000 కోట్లు. ఈ 2,29,000 కోట్లు అనేవి జిఎస్డిపిలో ఎంత ఉంది అర్థమైందండి. అది రెవెన్యూ రాబడిలో జిఎస్డిపి శాతం. ప్రస్తుతం అవైలబుల్ ఉన్న లెక్కలు ఏంటివి అని అంటే 2023-24 లెక్కలు అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకు, కాబట్టి అది డిస్ప్లే చేశారు జిఎస్డిపిలో. సో జిఎస్డిపిలో రెవెన్యూ రాబడుల వాటా ఎంత ఉంది అని అంటే 11.6 ఉంది. అంటే జిఎస్డిపి 100 రూపాయలు అయితే అందులో ₹11 11.6% అనేది 11.6% అనేది రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి, రెవెన్యూ రాబడులు ఉన్నాయి. సో అత్యధికంగా మళ్ళీ బీహారే ఉంది. దాని తర్వాత ఒడిశా, దాని తర్వాత ఛత్తీస్గఢ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సౌత్ స్టేట్లో మాత్రం ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది 12.2, దాని తర్వాత తెలంగాణ, తర్వాత రిమైనింగ్ అన్నీ లాస్ట్కి ఉన్నాయి. ఓకేనండి, ఇది చూడొచ్చు. దాని తర్వాత లాస్ట్ 18th కర్ణాటక 9.1. 18th లాస్ట్ అని ఎందుకు తీసుకున్నామండి మనం అంటే, జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటారు, సాధారణ రాష్ట్రాలు. అంటే మనకు దేశంలో సాధారణ రాష్ట్రాలు అనే ఒక కేటగిరీని తీసుకున్నారు. అందులో 18 రాష్ట్రాలని మనము పెట్టారు. రిమైనింగ్ రాష్ట్రాలు ఏమయ్యారంటే కొండ ప్రాంతాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు, అట్లాంటివి ప్రత్యేక రాష్ట్రాలు కాబట్టి, సో హిమాచల్ ప్రదేశ్ లాంటివి, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలను తీసేసి, దాని తర్వాత ఈశాన్య రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలను తీసేసి రిమైనింగ్ 18 రాష్ట్రాలని సాధారణ రాష్ట్రాలుగా చేశారు. ఎందుకంటే ఈ సాధారణ రాష్ట్రాలని ఏవైతే ఈ పల్ల ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలతోని డెవలప్మెంట్తోని అవి కంపేర్ చేయలేవు కాబట్టి, సో వాటిని కూడా కలిపితే అవి డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటికి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సాధారణ రాష్ట్రాలను సపరేట్గా, వాళ్ళని సపరేట్గా తీసుకుంటారు. అలా సాధారణ రాష్ట్రాలు 18 ఉన్నాయి. 18th ప్లేస్ కర్ణాటక రెవెన్యూ రాబడిలో. దాని తర్వాత అభివృద్ధి వ్యయం, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. వ్యయంలో మనం రెవెన్యూ వ్యయం 2 రకాలు. ఏంటిది అభివృద్ధియేతర వ్యయం. అందులో అభివృద్ధి వ్యయంలో ఎంత ఉంది అంటే 2023-24 లెక్కలనే మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చారు డైరెక్ట్. అభివృద్ధి వ్యయంలో తెలంగాణ ఎంత శాతం ఉంది అంటే 11%, 11.1%. అది ఎన్నో ప్లేస్, 10th ప్లేస్లో ఉంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. సో అభివృద్ధి వ్యయము 10th ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఛత్తీస్గఢ్. దానికంటే సౌత్ స్టేట్స్లో ఏంటి ఏపీ తర్వాత తెలంగాణ, తర్వాత రిమైనింగ్ సౌత్ ఇండియా రాష్ట్రాలు. ఓకేనండి, లాస్ట్ మాత్రం కేరళ ఉంది అభివృద్ధి వ్యయం. అంటే కేరళలో అభివృద్ధియేతర వ్యయం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అన్నట్టు అభివృద్ధి వ్యయం కంటే. అంటే సో అభివృద్ధి వ్యయం అని అంటే సో అభివృద్ధికి దోహదపడే వ్యయం. అభివృద్ధియేతర వ్యయము అని అంటే సాలరీలు ఇట్లాంటివి ఇవ్వడము. సో రెగ్యులర్గా అవి అభివృద్ధియేతర వ్యయంలో కిందికి వస్తుంది. దాని తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ టు రెవెన్యూ రిసీట్స్.
అంటే ఏంటిదంటే రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపులు, మనకు రెవెన్యూలో వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నాయి, ఎందుకు అని అంటే మనం ఎక్కువగా రెవెన్యూ రాబడి అనేది అభివృద్ధికి సంబంధించి సూచన. కాబట్టి వడ్డీ చెల్లింపులు అనేవి ఇండైరెక్ట్గా ఏంటంటే మనం అప్పులకు చెల్లించే వడ్డీలు, కాబట్టి దానివల్ల అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే సో మనం ఎక్కువగా రెవెన్యూ రాబడిని దీనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని అర్థం. సో వడ్డీ చెల్లింపులు తక్కువ ఉంటే ఏమవుతుంది, రెవెన్యూ రాబడిలో వచ్చినవి ఎక్కువగా అభివృద్ధి వ్యయాన్ని ఖర్చు పెట్టగలుగుతాం. ఇవి వడ్డీ చెల్లింపులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ రెవెన్యూ రాబడి మొత్తం వడ్డీలకే పోతాయి. దాని అర్థం ఏంటిది, ఇది ఓన్లీ ఎఫ్ఆర్బిఎం లోన్స్. ఎఫ్ఆర్బిఎం గురించి తర్వాత చెప్పుకుందాం. ఓన్లీ ఎఫ్ఆర్బిఎం లోన్స్, ఎఫ్ఆర్బిఎం గురించి చెప్పుకుందాం నెక్స్ట్. సో ఈ లోన్లు అంటే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నాయి అని అంటే తెలంగాణ 14.1%, 4%. తెలంగాణ 14.4% ఉన్నాయి రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపుల వాటా. వడ్డీ చెల్లింపుల శాతము ఎంత, 14.4% ఉన్నాయి. హయ్యెస్ట్గా పంజాబ్కు ఉన్నాయి. పంజాబ్లో వడ్డీ చెల్లింపులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి పంజాబ్కి అన్నట్టు. దాని తర్వాత కేరళకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత వెస్ట్ బెంగాల్కి అప్పులు ఎక్కువ ఉన్నాయి, హర్యానా, తమిళనాడు, ఏపీ, ఇట్లా రివర్స్ చూడాలి. అంటే ఇందులో బెస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటిది, ఒడిశాకు తక్కువ అప్పులు ఉన్నాయి కాబట్టి తక్కువ వడ్డీ చెల్లింపులు చేస్తున్నాం మనం, 2.9%. దాని తర్వాత ఛత్తీస్గఢ్ 6.6, కొంచెం ఎక్కువ. జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ ఈ విధంగా. ఓకేనండి. సో సౌత్ స్టేట్లో కొంచెం బెస్ట్ ఏంటంటే కర్ణాటక 13.2, దాని తర్వాత తెలంగాణ వడ్డీల చెల్లింపు. అత్యధికంగా ఏంటంటే పంజాబ్, దాని తర్వాత దానిగా కేరళ, సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువనే ఉన్నాయి, గుర్తుపట్టాలి మనం. డెబిట్స్ ఆఫ్ తెలంగాణ అప్పులు ఎంత ఉన్నాయి, తెలంగాణలో మొత్తం అప్పులు ఏ విధంగా ఉన్నాయి. సో ఇది ఏ డేటా ప్రకారం అంటే డిసెంబర్ 2025 వరకు డేటా అనేది అవైలబుల్ ఉంది గవర్నమెంట్ దగ్గర. 2025 డిసెంబర్ వరకు డేటా అనేది ఏ విధంగా ఉంది. సో ఇందులో ఏం చేశారు సార్ అని అంటే, సో 2023 డిసెంబర్ 1 వరకు తీసుకున్న అప్పుల్ని ఒక దగ్గర మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న అప్పులు ఇంత ఉన్నాయి. దాని తర్వాత సో 2023 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు ఈ 2 సంవత్సరాల్లో ప్రస్తుత ప్రభుత్వము, సో కాంగ్రెస్ ప్రభుత్వము ఎంత అప్పులు తీసుకున్నది అని ఇందులో మెన్షన్ చేశారు. దానికి మళ్ళీ సో ఈ ఓవరాల్గా ఈ అప్పులకు అసలు ఎంత చెల్లించారు మొత్తము ఈ గ్యాప్లో. ఓకేనండి. సో ఈ గ్యాప్లో అసలు ఎంత చెల్లించారు ఈ 2 ఇయర్స్లో. దాని తర్వాత వడ్డీలకి ఎంత చెల్లించారు అంటే అప్పు అనేది మొత్తం అప్పుకేమో ప్రతి నెల వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. మధ్యలో లిమిట్ దాటిపోయినవి ఉంటాయి కదండి. సో పీరియడ్ అయిపోయినవి ఉంటాయి. మేము కొన్ని అప్పులు 10 సంవత్సరాలకు, కొన్ని అప్పులు 20 సంవత్సరాలు తీసుకుంటారు. ఆ 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లేదా 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అసలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అసలు చెల్లించే టైం వచ్చినవి సో 40,000 కోట్లు అనేవి అసలు చెల్లించాలి గవర్నమెంట్. తర్వాత 56,000 కోట్లు ఏంటిది వడ్డీలకు చెల్లించారు ప్రతి నెల. దాని తర్వాత అవుట్ స్టాండింగ్ డెబిట్, ఇప్పుడు మొత్తం మిగిలిన అప్పు 4,95,374 కోట్లు. అర్థమైందండి. అంటే గత ప్రభుత్వము, దాని తర్వాత ప్రస్తుత ప్రభుత్వం రెండు చేసినవి ఏవైతున్నాయో అవి మైనస్ ఏవైతే అసలు తీసేస్తే, వడ్డీలు తీసేయకూడదు. ఎందుకంటే వడ్డీలు కట్టుకుంటూ వెళ్తుండాలి ఎప్పటి వరకు, అసలు చెల్లించే వరకు. కాబట్టి అసలు తీసేస్తే అప్పు ముట్టిపోయినట్టు. కాబట్టి ఈ రెండింటికి అసలు తీసేస్తే 4,95,374 కోట్ల రూపాయలు అయింది. అర్థమైంది. ప్రస్తుతం ఇది ఇంతేనా అప్పు సార్? మరి గవర్నమెంట్ 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు అని చెప్తున్నది కదా అండి, లక్షల కోట్లు చెప్తున్నది కదా. ఇక్కడేమో 4,95,000 కోట్లు అంటుంది కదా అని అంటే ఇవి ఎఫ్ఆర్బిఎం లోన్స్ మాత్రమే. అర్థమైందండి. ఎఫ్ఆర్బిఎం ఒక గవర్నమెంట్ ఎన్ని రకాల అప్పులు తీసుకురాగలుగుతుంది? 1 ఎఫ్ఆర్బిఎం లోన్స్. ఇవి అఫీషియల్ అప్పులు అన్నట్టు దీని అర్థం. కేంద్ర ప్రభుత్వముకి తెలిసేలాగా, బయటికి ఓపెన్గా తెలిసేలాగా చేసే అప్పులు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆర్థిక క్రమశిక్షణ మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం
ఇది యాక్ట్ ఇయర్ 2003లో చేశారు. ఏంటిది అని అంటే రాష్ట్రాలు విపరీతంగా అప్పులు తీసుకుంటున్నాయి వాళ్ళ పరిమితికి మించి, కాబట్టి దాని మీద కంట్రోల్ ఉండాలి అని చెప్పేసి ఏం చేశారు, 3% వరకు దాటకూడదు. దేంట్లో, జిఎస్డిపిలో. ఒక రాష్ట్ర జిఎస్డిపి లేదా కేంద్రం కూడా జీడిపి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అయితే జీడిపి, ఒక సర్టేను లిమిట్ పెట్టి ఈ లిమిట్ దాటకూడదు, దాటి అప్పులు తీసుకోకూడదు గవర్నమెంట్ అని చెప్పేసి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోకూడదు అని చెప్పేసి రూల్స్ పెట్టారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చట్టం, ఓకేనండి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఫిస్కల్ ఆర్థిక క్రమశిక్షణ మరియు బడ్జెట్ నిర్వహణ. దీని అర్థం ఆర్థిక క్రమశిక్షణ, దేనిలో, బడ్జెట్ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం. అర్థమైందండి. సో అది దాని కింద. దాని తర్వాత ఏమైంది అని అంటే, ఈ విధంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్బిఎం అనేది గవర్నమెంట్ 3% దాటుతుంది, 3% తర్వాత అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకుంటే ఆర్బీఐ కానీ. అవకాశం ఇవ్వకుంటే వీళ్ళు చూసే లూప్ హోల్స్ ఏంటి అని అంటే, ప్రభుత్వానికి అప్పులు చేయడానికి తీసుకునే ఒక ఆల్టర్నేట్స్ లాంటివి ఏంటి అంటే ఎస్పీవీస్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఈ ఎస్పీవీలు అని అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన వర్క్ ఉన్నదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ, కాళేశ్వరం, అర్థమైందండి. ఇవి ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టుల తీసుకొచ్చే అప్పులు అనేవి ఎఫ్ఆర్బిఎంలో పెట్టలేదు. ఎందుకు అంటే అప్పటికే లిమిట్లు, పథకాలకు తీసుకొచ్చే అప్పులు ఆటోమేటిక్గా ఏది, రైతు బంధు, రైతు బీమా, ఇట్లాంటి పథకాలకు, పెన్షన్లు, ఇట్లాంటి పథకాలకు తీసుకొచ్చే అప్పులు అనేవి ఆల్రెడీ 3% దాటిపోతున్నాయి. కాబట్టి మళ్ళీ పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అవసరం అవుతుంది. కాబట్టి దానికి ఈ 3% లిమిట్ అనేది దాటిపోతుంది. కాబట్టి దానికి తీసుకొచ్చిన ఒక ఆల్టర్నేటివ్, వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఉన్న లూప్ హోల్ని యూజ్ చేసుకున్నారు. అదేంటిదంటే ఎస్పీవీస్, స్పెషల్ పర్పస్. అంటే ఏంటిదనంటే, ఈ కాళేశ్వరంకి ఒక ఎస్పీవీ ఏర్పాటు చేస్తారు, స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే నథింగ్ బట్ ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఏంటిది అని అంటే, ఒక సంస్థను ఏర్పాటు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. సో ఏర్పాటు చేసి ఏం చేస్తారు, వీళ్ళు కాళేశ్వరం పేరు మీద అప్పు తీసుకుంటారు, గవర్నమెంట్ పేరు మీద తీసుకోరు. అర్థమైందని, కాళేశ్వరం అనే పేరు మీద తీసుకుంటారు అప్పు. బయట తీసుకొని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చేస్తారు. మరి ఎవరు కడతారు సార్? అర్థమైందండి, ఎవరు కడతారు? మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతుందా, గవర్నమెంట్ కడుతుందా అంటే, దీనిలో 2 రకాలు ఉన్నాయి ఎస్పీవీస్ అనేవి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేటివి ఇస్తూ గవర్నమెంట్ సర్వీసింగ్, గవర్నమెంట్ పేమెంట్ చేసేది. అర్థమైందండి. గవర్నమెంట్ ఎస్పీవీస్ అంటేనే గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ పేమెంట్, గవర్నమెంట్ చెల్లించేది, ఆ డబ్బుల్ని గవర్నమెంటే చెల్లిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏంటిది, నెక్స్ట్ గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ వీళ్ళు చెల్లించకుంటే గవర్నమెంటే గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ ఇచ్చి ఏంటంటే సర్వీస్డ్ బై దెమ్, అంటే సొంతంగా ఎస్పీవీలే సొంతంగా చెల్లిస్తాయి. అర్థమైందండి. గవర్నమెంట్ చెల్లిస్తాయి, ఇక్కడ ఎస్పీవీలు చెల్లిస్తాయి. దాని అర్థం అది. అర్థమైందండి. సో ఇది కాన్సెప్ట్ మనకు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి ఎస్పీవీలు చెల్లిస్తాయి. దాని తర్వాత ఇంకొకటి ఉంది మనకు, అంటే నాన్ గ్యారంటీ లోన్స్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా నాన్ గ్యారంటీ గవర్నమెంట్ ఎలాంటి గ్యారంటీ ఇవ్వకుండా ప్రత్యేకంగా ఏదైనా సంస్థలు ఉంటాయో, అవే కార్పొరేషన్లు ఉంటాయో, ఆ కార్పొరేషన్లే గవర్నమెంట్ని అడగకుండా, గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా, గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయకుండా అవే సొంతంగా లోన్లు తీసుకొని సొంతంగా అవే పేమెంట్ చేసేటివి ఏంటంటే ఇవి నాన్ గ్యారంటీ లోన్స్ పెయిడ్ బై కార్పొరేషన్స్. అవే కడతాయి. ఓకేనండి. ఏదైతే సంస్థలు ఉంటాయో అవే కడతాయి. ఓకేనండి. గవర్నమెంట్ని ఇన్వాల్వ్ చేయవు. ఓకేనండి. గవర్నమెంట్ తీసుకోవడంలో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయవు, కట్టడంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయవు. అర్థమైందని. అవి ఎంత ఉన్నాయి చూద్దాం ఒకసారి.
ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లోన్స్ అర్థమైందండి. ఎఫ్ఆర్బిఎం లోన్స్ అంటే ప్రభుత్వానికి తెలిసేవి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము లిమిట్లో వాడే లోన్స్ ఎంత 3,89,000 కోట్లు తీసుకున్నది గత ప్రభుత్వము. ప్రస్తుత ప్రభుత్వం ఎంత తీసుకుంది 1,46,000 కోట్లు తీసుకుంది 2 సంవత్సరాల్లో. ఓకేనండి. సో దాని తర్వాత అందులో ఏంటిదంటే 40,000 కోట్లు గత సంవత్సరంలో ప్రిన్సిపల్ అసలు చెల్లించారు. ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల ఇంట్రెస్ట్ 56,350 కోట్లు చెల్లించారు ఇప్పటి వరకు, ఈ డిసెంబర్ వరకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి. ఓకేనండి. అది అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము తీసుకొచ్చే 1,46,000 కోట్లు అసలు వడ్డీ చెల్లించడానికే 1,00,000 కోట్ల వరకు మేము అసలు వడ్డీ గత ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించడానికే పోతుంది అని చెప్తుంది. అర్థమైందండి. సో అది గవర్నమెంట్ చెప్పే వాదన. సో ఇది కలిపి ఈ అసలు తీసేస్తే వచ్చేది ఏంటిది 4,95,000 కోట్లు. ఎంత ఉంది ఎఫ్ఆర్బిఎం లోన్స్ ఇప్పుడు పూర్తిగా అవుట్స్టాండింగ్ లోన్స్ ఎంత ఉంది 4,95,000 కోట్లు. అంటే సుమారు 5 లక్షల కోట్లు, సుమారు 5 లక్షల కోట్లు ఉంది. 5 lakh crores ఉంది. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. దాని తర్వాత ఇక్కడైతే గవర్నమెంట్ గ్యారంటీడ్ ఎస్పీవీస్ ఫస్ట్ టైప్ మనం చెప్పుకున్నాం కదా. ఎస్పీవీలో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి గవర్నమెంటే చెల్లించేది, గవర్నమెంట్ సర్వీస్ గవర్నమెంట్ చెల్లించేది. అవి గత ప్రభుత్వం 1,27,000 కోట్లు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం తక్కువ తీసుకుంది, 6,000 కోట్లే తీసుకుంది. దాని తర్వాత ఇది ఇట్లాంటి లోన్స్ ఎంత కట్టింది 47,000 కోట్లు అసలు కట్టింది, 23,000 కోట్లు మొత్తం కట్టింది. ఓకేనండి. 86,000 కోట్లు ప్రస్తుతం ఉన్నది పెండింగ్. మొత్తం సబ్ టోటల్ అంటే ఇవి కాకుండా గవర్నమెంట్ చెల్లించేటివి, ఇవి గవర్నమెంట్ చెల్లించదు. ఓకేనండి. గవర్నమెంట్ చెల్లించే లోన్స్ ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అని అంటే 5,16,881 కోట్లు గత ప్రభుత్వం తీసుకుంది. దాని తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 1,52,000 కోట్లు తీసుకుంది. దాని తర్వాత ఇందులో వడ్డీ చెల్లింపులకు 80,000 కోట్లు, అసలేమో 87,000 కోట్లు తీసుకుంది, చెల్లించింది. వడ్డీ ఏమో 80,000 కోట్లు. ఇందులో తీసేసి ఇవన్నీ కలిపి ఇవి రెండు కలిపి ఈ అసలు తీసేస్తే ఎంత అవుతుంది సార్ అంటే 5,81,701 కోట్లు. వడ్డీ చెల్లింపులు అనేవి ఎవ్రీ ఇయర్ కట్టాల్సిందే కాబట్టి, వడ్డీ చెల్లింపులు కట్టాల్సిందే కాబట్టి సో అది అసలు పోయేదాకా ఇది తగ్గదు, దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. తర్వాత టోటల్ రీపేమెంట్ మొత్తం పేమెంట్ చేసి 1,67,000 కోట్లు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దాన్ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో దాని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చెల్లించకుండా ఏవైతే మనము గవర్నమెంట్ చెల్లించకుండా కొన్ని సంస్థలు, గవర్నమెంట్లో భాగంగానే ఉన్న కొన్ని సంస్థలు తీసుకునే అప్పుల్ని ఏమంటారంటే, సో కార్పొరేషన్స్ ఉంటాయి, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఇట్లాంటి కార్పొరేషన్లు ఉంటాయి. తర్వాత గిరిజన కార్పొరేషన్లు, ఇట్లాంటి కార్పొరేషన్లు అనేవి ఉంటాయి. ఈ కార్పొరేషన్లు తీసుకునేటివి. దాని తర్వాత ఎస్పీవీలనే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, ఒకళ్ళు చెల్లించకుండా నేను కడతా అని చెప్పేసి, కానీ చెల్లించాల్సింది మాత్రం ఆ సంస్థలే. ఓకేనండి. సో అట్లాంటి లోన్స్ ఎంత ఉన్నాయి, ఇది 95,000 కోట్లు, ఇది 59,000 కోట్లు. మొత్తం ఎంత ఓవరాల్ చూద్దాం. ఓవరాల్ పక్కకు పెడితే ఈ 95,000 కోట్లు, ఇదేమో 59,000 కోట్లు. ఇక్కడ ఏంటిది కేసీఆర్ టైంలో తీసుకునే 95,000 కోట్లు ఇట్లాంటివి. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఎక్కువనే తీసుకుంది, అత్యధికంగానే 1,45,000 కోట్లు తీసుకుంది. దాని తర్వాత 81,000 కోట్లు అసలు చెల్లించింది, 20,000 కోట్లు వడ్డీ చెల్లించింది. ఇందులో మొత్తం ఓవరాల్గా ఇవి 1,59,000 కోట్లు ఉన్నాయి. దాని తర్వాత కార్పొరేషన్లు తీసుకునేటివి అవే చెల్లిస్తాయి అని చెప్పేసి 60,000 కోట్లు, 59,000 కోట్లు. దాంతో 21,000 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది. ఇది 20,000 కోట్ల అసలు వడ్డీ, మొత్తంగా 59,000 కోట్లు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే గత ప్రభుత్వం మొత్తం చూసుకుంటే గత ప్రభుత్వము 6,71,757 కోట్లు గత ప్రభుత్వం అప్పు తీసుకున్నది. ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాలలో 3,19,000 కోట్లు అప్పు తీసుకున్నది. ఓకేనండి. అందులో ప్రస్తుత ప్రభుత్వము 1,90,000 అసలు చెల్లించింది. తర్వాత ప్రతి సంవత్సరము లేదా ప్రతి నెల 1,14,071 వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. ఇప్పటిదాకా 1,14,000 వడ్డీలు చెల్లించింది, 1,90,000 అసలు చెల్లించింది. ఓకేనండి. మొత్తం ఎన్ని చెల్లించింది 3,04,000 కోట్లు చెల్లించింది.
ఓకేనండి. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది? 8 లక్షల కోట్ల అప్పు మొత్తం ఓవరాల్గా ఉంది. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంది. ఓకేనండి. సో ఇది 6 లక్షల అంటే దీని అర్థం 6,71,000 కోట్లు, 3,19,000 కోట్లు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ 3,19,000 కోట్ల మీద అప్పు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు అసలు కట్టడానికే పోతుంది అని చెప్తుంది, వాదిస్తుంది. సో మనం ఆ విధంగా గమనిస్తే 3,19,000 ఆ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి 3,19,000 గత ప్రభుత్వం 6,71,000 అనాలే. ప్రస్తుత ప్రభుత్వం 3,19,000 తీసుకున్నది, కానీ ఎంత చెల్లించింది అని అడుగుతాడు ఎగ్జామ్లో. 3,04,202 కోట్లు చెల్లించింది అని మనం చెప్పాలి. ఓవరాల్గా అప్పు ఎంత ఉంది? 8 లక్షలు. ఓకేనండి. ఈ విధంగా అడిగే అవకాశం ఉంది ఈసారి. నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘం. 16వ ఆర్థిక సంఘం అనేది ఆర్టికల్ 280లో భాగంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, సో ప్రతి పన్నులు ఆర్టికల్ 246 ఏ ప్రకారము పన్నులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, తర్వాత ఇంటర్ స్టేట్ జిఎస్టీ. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఇంటర్ స్టేట్ జిఎస్టీ అని ఉంటాయి 3 రకాలుగా. ఏదైతే స్టేట్ జిఎస్టీ స్టేటే వాడుకుంటుంది, ఇంటర్ స్టేట్ జిఎస్టీ ఆ రాష్ట్రాలు పంచుకుంటాయి. దాని తర్వాత ఈ సెంట్రల్ జిఎస్టీ ఉంటుందో ఇదన్నీ మనకు స్టార్టింగ్లో కవర్ అవుతాయి. తర్వాత సెంట్రల్ జిఎస్టీ అనేది ఏవైతే ఉంటుందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసుకొని జేబులో వేసుకునే జిఎస్టీ. ఇందులో మొత్తం వాడుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్ అని అంటే, లేదు సార్, మొత్తం వాడుకోదు. ఏం చేస్తుంది అని అంటే అందులో మళ్ళీ 41% ఈ 41% రాష్ట్రాలకు పంచుతుంది. ఎవరు పంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ పంచుతారా అని అంటే లేదు, ఒక మధ్యవర్తిని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్. రాజ్యాంగంలో ఉందా అని అంటే ఉంది. ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే, ఈ ఫైనాన్స్ కమిషను ఒక క్రైటీరియా తీసుకొని, అందరికీ సమానంగా పంచదు అన్ని రాష్ట్రాలకు, ఒక క్రైటీరియా తీసుకొని ఒక ప్రాతిపదికన తీసుకొని ఆ ప్రాతిపదికన పంచుతుంది. ఓకేనండి. ఆ ప్రాతిపదిక అనేది ప్రతిసారి చేంజ్ అవుతుంటుంది. ఎవ్రీ 5 yearsకి ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. ప్రస్తుతం ఆర్థిక సంఘం అనేది 16వ ఆర్థిక సంఘము. దాని తర్వాత దీని పీరియడ్ ఎప్పుడు? 2026 నుండి 31. గత సంవత్సరం పీరియడ్ ఎప్పుడు అని అంటే 2020 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ 2021 అనే ఫస్ట్ సంవత్సరం. ఒక సంవత్సరంకు రిపోర్ట్ ఇచ్చింది ఫస్ట్. దాని తర్వాత 21 నుండి 26 వరకు ఇచ్చింది. ఇదేం సార్ 6 సంవత్సరాలు ఇచ్చింది కదా అని అంటే, అంతకుముందు ఈ 14 అంతకుముందు ఉన్న 14 ఫైనాన్స్ కమిషన్ కూడా 5 సంవత్సరాలు ఇచ్చింది. ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఒకటి మాత్రం 6 సంవత్సరాలు రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ ఒక సంవత్సరం రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు అని అంటే కోవిడ్ వచ్చింది కాబట్టి, అప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో కోవిడ్ తెలియదు కాబట్టి, సో ఎంత డబ్బు వస్తుందో కూడా ఊహించని పరిణామం కాబట్టి ఒక సంవత్సరంకు మాత్రమే టెంపరీగా రిపోర్ట్ ఇచ్చి, దాని తర్వాత నెక్స్ట్ కోవిడ్ తగ్గిన తర్వాత 5 సంవత్సరాలకు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ సో సీరియల్ నెంబర్ అనేది బ్రేక్ అయిపోతుంది. 5 సంవత్సరాలు అనేది ఇక్కడ 6 సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత ఏంటిది 26 నుండి 31. ఓకేనా. సో మనకు ఎక్కువ కన్ఫ్యూజ్ చేసేది ఏంటిదంటే 25 నుండి 30 అని ఉంటుంది. 2025 నుండి 30 అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. 26 నుండి 31 అది ఆర్థిక సంఘము ఈ విధంగా రిపోర్ట్స్ ఇస్తుంది. ఆర్థిక సంఘం ఇది 16th ఆర్థిక సంఘం ప్రస్తుతం నడుస్తుంది. దీని చైర్మన్ ఎవరు? అరవింద్ పనగారియా. ఈ 16th ఆర్థిక సంఘం అనేది ఏ విధంగా ఏవైతే ఏ ప్రాతిపదికన ఇస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి. ఏ ప్రాతిపదికన ఇస్తుంది? ఏ ప్రాతిపదికన అంటే దీన్ని హారిజాంటల్ షేరింగ్ అంటారు. హారిజాంటల్. ఇదేమో ఈ 41% ఓవరాల్గా ఇవ్వడం, అందరికి కలిపి 41 ఇవ్వడం అనేది వర్టికల్ షేరింగ్ అంటారు. దాంట్లో మళ్ళీ డివిజన్స్ ఆ 41 ఎవరెవరికి ఇస్తారో దాన్ని హారిజాంటల్ షేరింగ్ అంటారు. అంతే. ఓకేనా. ఈ హారిజాంటల్ షేరింగ్లో
17.5% జనాభా ప్రాతిపదికన ఇస్తారు. అంటే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువగా ఇస్తారు, తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ ఇస్తారు. దాని అర్థం అది. ఆ జనాభా ఇది 2011 జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు. ఓకేనా. ఇది గతంలో 15th ఫైనాన్స్ కమిషన్లో 15% ఉండేది, ఇప్పుడు 17.5%కి పెరిగింది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. 2.5%. దీని మీదనే మనకు దక్షిణ భారతదేశ రాష్ట్రాలు అనేవి ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు అనంటే మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా పెరుగుతుంది అని చెప్పేసి తగ్గించండి అని, జనాభా తగ్గించే చర్యలు తీసుకోండి అని అనడంతో దక్షిణ భారతదేశాలు ముందడుగేసి జనాభా 1R నన్ 2R నన్ సిస్టమ్లు తీసుకొచ్చి తొందర జనాభాని కట్టడి చేశారు. దానివల్ల ఏమైంది, మా రాష్ట్రాలలో జనాభాని తగ్గిపోయింది. దానివల్ల మాకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. మీరు బట్టి మేము మీరు చెప్పిన మాట వింటే మాకు ఇచ్చే బహుమానం ఇది, మాకు రివర్స్గా మమ్మల్ని శిక్షిస్తున్నారు అని చెప్పేసి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతే. దాని తర్వాత ఏరియా ప్రకారం, విస్తీర్ణం ప్రకారం 10, ఇది తగ్గింది. ఇదేమో పెరిగింది, ఇదేమో తగ్గింది. గుర్తుపెట్టుకో. లాస్ట్ ఎంత 15. ఓకేనా. దాని తర్వాత డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, జనాభా పనితీరు, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏంటిదనంటే మనం కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేసినాయి కదా, ఏంటంటే 15%, ఇది 2011 జనాభా ప్రకారం తీసుకుంటే మాకు నష్టము అనే సౌత్ ఇండియా రాష్ట్రాలని సర్ది చెప్పడానికి, సాటిస్ఫై చేయడానికి ఎవరైతే జనాభా నియంత్రించిందో వాళ్ళకు కొంచెం ఎక్కువగా వాటా ఇవ్వడానికి సో ఇది డిసైడ్ అయ్యారు. అది గతంలో 12.5% ఉండే, ఇప్పుడు ఎంత 10 చేశారు. అంటే ఇది కూడా తగ్గించారు. దాని తర్వాత ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ అంతరం ఎంత 42.5%. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దీంతో కంపారిజన్ చేయండి. ఫస్ట్ ఇదేంటిది, జనాభా 17.5, ఏరియా 10, జనాభా పనితీరు 10, హైయెస్ట్ ఏంటిది ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ అంతరం అంటే ఆదాయాలు తక్కువగా ఉన్న రాష్ట్రానికి ఎక్కువ ఇవ్వడం. బీహార్ ఆదాయం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఆదాయ అసమానతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆదాయం తక్కువ ఉంటుంది, ఆదాయ అంతరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది 42% అనేది ఎక్కువగా ఆ రాష్ట్రానికి వెళ్తుంది. మనం చెప్పుకున్నాం బీహార్కు 1 రూపాయి ఇస్తే 6 రూపాయలు వస్తున్నాయి, తెలంగాణ 42 పైసలు మాత్రమే వస్తున్నాయి. ఇది ఆదాయ అంతరం 42.5. కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి 10%. ఫారెస్ట్ అటవీ 10. దాని తర్వాత ట్యాక్స్ ఫిజికల్ ఏం లేదు. మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది అని అంటే ఫస్ట్ ప్రజెంట్ ఎంత ఉంది, ఏం లేదు. ఈ 42.5 ఆదాయ అంతరం ఒకటి 42.5. దాని తర్వాత పాపులేషన్ టోటల్ ఎన్ని 1 2 3 4 5 6 క్రైటీరియాస్ ఉన్నాయి. అందులో ఆదాయ అంతరము 42.5. దాని తర్వాత జనాభా ఎంత 17.5. ఈ రెండు తీసేస్తే రిమైనింగ్ అంతా 10. ఓకేనా. ఆదాయ అంతరము, జనాభా ఆదాయం, ఈ రెండు 42.5 17.5 కలిపితే ఏమవుతుంది, 42.5 17.5 కలిపితే 60 అవుతుంది, 60% అవుతుంది. రిమైనింగ్ 4 10 అట్లా పంచుకుంటాయి. ఓకేనా. సో దాని తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటి అని అంటే సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతాడు అని అంటే పోయినసారి కాంట్రిబ్యూషన్ టు జీడిపి అంటే జీడిపిలో వాటా, అంటే జీడిపిలో ఎక్కువగా వాటా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువగా ఇవ్వడం. అర్థమైందండి. అది పోయినసారి లేదు. అంటే జీడిపి ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి ఇవ్వడం, అంటే సౌత్ ఇండియా స్టేట్స్ని కూడా సాటిస్ఫై చేయడానికి ఇదొకటి. దాని తర్వాత ఈ జనాభా పనితీరు 2 తీసుకున్నారు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. జీడిపి ఇక్కడ ఏం లేదు. దాని తర్వాత ఇక్కడ 10% ఉంది. ఇది లాస్ట్ ఇయర్ లేదు, లాస్ట్ ఫైనాన్స్ కమిషన్ లేదు, ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ను పెట్టారు. ఫస్ట్ కొత్తగా యాడ్ చేసింది జీడిపిలో వాటా. ఓకేనా. కాంట్రిబ్యూషన్ టు జీడిపి. దాని తర్వాత ఉన్నదాన్ని తీసేశారు. ఒకటి ఏంటి సార్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేశారు, ఒకటి తీసేశారు కొత్తగా. ఒకటి ఏం తీసేశారు లాస్ట్ నుండి, సో ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్. అంటే గత ఫైనాన్స్ కమిషన్లో ఏముండే, పన్నులు ఎవరైతే సక్రమంగా చెల్లిస్తున్న రాష్ట్రాలు ఏవైతున్నాయో, దాని తర్వాత ఎక్కువ అప్పులు తీసుకోకుండా క్రమశిక్షణ పాటిస్తున్నాయో వాటికి 2.5% షేర్ ఇచ్చేవాళ్ళు. అది తీసేశారు, గుర్తుపెట్టుకోండి. ఆర్థిక క్రమశిక్షణ, ఫిజికల్ ఎఫర్ట్స్, ఆర్థిక క్రమశిక్షణ, విత్త క్రమశిక్షణ చేసేది తీసేశారు.
దాని తర్వాత జీడిపిలో వాటాని యాడ్ చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ ఏం అడుగుతాడు అని అంటే గత ప్రభుత్వం నుండి గత ఫైనాన్స్ కమిషన్ నుండి ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్కి పెరిగిందా తగ్గిందా. గత ఫైనాన్స్ కమిషన్ నుండి ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్కి పెరిగిందా తగ్గిందా. ఏమైంది, పెరిగింది. ఏది, పాపులేషన్ది పెరిగింది 15 నుండి 17.5. ఏరియా అనేది 15 ఉంటే 10 అయింది, తగ్గింది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5 ఉంటే 10 తగ్గింది. ఇన్కమ్ డిస్టెన్స్ తగ్గింది. తర్వాత కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి కొత్తగా యాడ్ అయింది. దాని తర్వాత ఫారెస్ట్ ఈక్వల్. దాని తర్వాత ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్, ఇదేం లేదు. దాని తర్వాత ట్యాక్స్, ఇదేం చేశారు, తీసేశారు. ఒకటి యాడ్ చేశారు కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఒకటి తీసేశారు ట్యాక్స్, అవి 2 పాయింట్లు. దాని తర్వాత ఈక్వల్ ఉన్నది ఏంటిది, ఫారెస్ట్, అటవీ అనేది ఈక్వల్ ఉన్నది, సమానం, నో చేంజ్. ఏంటిది, అటవీ. ఫారెస్ట్ అనేది ఈక్వల్ ఉన్నది. ఫారెస్ట్ అనేది అటవీ ఎక్కువగా ఉన్న ప్రాంతానికి ఎక్కువ ఇవ్వడం, అటవీ భూమి తక్కువగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ ఇవ్వడం, అంతే. కాబట్టి అది చేంజ్ చేయలేదు. దాని తర్వాత పెంచింది ఏంటి, గత దానికంటే గత ఫైనాన్స్ కమిషన్ కంటే పెంచింది ఎన్ని అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈక్వల్ ఉంది, ఒకటి పెరిగింది. ఈక్వల్ ఏంటి, ఫారెస్ట్. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఫారెస్ట్ ఈక్వల్ ఎఫ్లో ఏంటిది, ఇట్లా ఈక్వల్ ఉంది కదండి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ ఏంటిది, ఇట్లా ఈక్వల్. దాని తర్వాత పాపులేషన్ ఇట్లా పైకి చూపిస్తుంది కదండి పి అనేది. సో ఇట్లా చూడండి, పి అనేది పైకి చూపిస్తుంది. ఓకేనండి, ఇది పెరిగింది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు కావాలంటే. ఏరియా, డెమోగ్రఫీ, ఇన్కమ్ డిస్టెన్స్, ఇవి 3 తగ్గినాయి. ఏడిఐ ఇన్కమ్ డిస్టెన్స్, లేదంటే ఏడిడి యాడ్, ఏడిడి ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యాడ్, ఏరియా, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే జనాభా పనితీరు, దాని తర్వాత ఆదాయాంతరం, డిస్టెన్స్, ఇన్కమ్ డిస్టెన్స్, ఇవి తగ్గినాయి. పి అనేది పెరిగింది, పాపులేషన్. దాని తర్వాత ఎఫ్ ఫారెస్ట్ అనేది ఈక్వల్, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అలా తెలంగాణ వాటా ఎంత ఉంది అని అంటే 16th ఫైనాన్స్ కమిషన్లో తెలంగాణ వాటా అంటే తెలంగాణకు వచ్చే పర్సెంటేజ్ గతంలో అంతకుముందు చెప్పుకునేది రూపాయలలో, ₹1 పంపిస్తే మనకు వచ్చేది 42 పైసలు. ఇది ఏంటిది, టోటల్ ఓవరాల్ 41%లో మనకు వచ్చే శాతం ఎంత అని అంటే 2.174%. అంతకుముందు 2.102 ఉండే, అంతకుముందు 2.133 ఉండే, అంతకుముందు 2.4 ఉండే, ఎక్కువ ఉండే. ఎందుకు అని అంటే అంతకుముందు ఈ 2011 జనాభా వాడలేదు మనం. అది 2011 జనాభా అనేది కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ నుండి వాడడం స్టార్ట్ అవడంతో సౌత్ ఇండియా రాష్ట్రాలు తగ్గిపోయినాయి. అది 2.133 ఏ విధంగా అయింది, 433 తగ్గింది, 133 ఇంకా తగ్గింది, 102 కొంచెం పెరిగింది. ఓకేనా, 174 2.174 అది సంగతి. దాని తర్వాత ఇదేంటిది అని అంటే ఇదేం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ చూడండి. 16th ఫైనాన్స్ కమిషను ఈ విధంగా ఇవ్వకూడదు, దీనివల్ల సౌత్ ఇండియా రాష్ట్రాలు తెలంగాణ నష్టపోతుంది అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఇంత పర్సెంటేజ్ ఉండాలని ప్రతిపాదించింది. ఓకేనా, సో అది చూడండి. ఇందులో అత్యధికం ఏంటిది, కాంట్రిబ్యూషన్ టు జీడిపి. ఇది కేవలం అబ్జర్వ్ చేయండి. సో అడుగుతారో లేదో గ్యారెంటీ లేదు, బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంపారిజన్ టు ఇది అంటే ఇది కంపేర్ చేసుకుంటూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ క్లాసెస్కి నేను ఇవ్వదలుచుకున్న కంటెంట్ డెవలప్మెంట్ ఇంకే విధంగా ఉండాలి, సో ఇట్లాంటి సూచనలు కూడా మీరు కమెంట్ సెక్షన్లో ఇస్తే మాకు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ కావచ్చు, ఫర్దర్ సబ్జెక్ట్స్ కావచ్చు చెప్పడానికి మోటివేషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.